నమస్కారం సుఖీభావకు స్వాగతం. ఈ రోజు సుఖీభావలో సైనసైటిస్ కు కోతలేని సర్జరీ, బ్యూటీ పార్లర్ చికిత్సలతో చర్మం పాడవుతుందా, నిద్రలో పళ్ళు కొరుకుతున్నారా, మలి వయసులో మూత్రగండాలకు కోతలేని చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు రెండు బిరడా పెట్టినట్టుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగ్గా ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు. తరచూ జలుబు చేస్తుంటుంది. తలంతా బరువుగా, ముఖం అంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగుతుంటాయి. వేధించి ఈ సైనస్ బాధల్ని మాయం చేసేందుకు ఒకప్పుడైతే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఎండోస్కోపిక్ పద్ధతిలో ఇవాళ సైనస్ గదుల్ని చక్కగా శుభ్రం చేయగలుగుతున్నారు. కోత లేకుండా సైనసైటిస్ బాధల్ని ఇట్టే మాయం చేసే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు కనుబొమ్మలకు అటు ఇటు ఉండే గాలి కదులే సైనస్లు. మన శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించే వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించడంలో సైనస్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే సైనస్ గదులు బోలుగా ఉండడం వల్ల మొత్తంగా తల బరువును తగ్గించడంలో, స్వరమాధుర్యాన్ని అందించడంలో సైనస్లు తోడ్పడతాయి. అయితే నిరంతరాయంగా వ్యాధికారక క్రిములను ఫిల్టర్ చేసే క్రమంలో ఎయిర్ కండిషనర్లుగా పేరుగాంచిన సైనస్లకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ. ఈ క్రమంలోనే సైనస్లు వాపుకు గురై సైనసైటిస్ వస్తుంటుంది. సైనసైటిస్ కారణంగా ముక్కు బ్లాక్ అవ్వడం, శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బందికర పరిణామంగా తయారవుతుంది. సైనసైటిస్ బాధితులకు ప్రస్తుతం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ వచ్చిన తర్వాత సైనసైటిస్ని మనం చాలా యాక్యురేట్గా సైనస్ మొత్తాన్ని కూడా పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, పేషెంట్కి తక్కువ నొప్పితో అనుకోవచ్చు ఇండైరెక్ట్గా చెప్తే. ఎందుకంటే ఇది మనం నోస్లో నుంచే చేస్తాం కాబట్టి పూర్తిగా ఎక్స్టెన్సివ్ పాలిప్స్ని, ఎక్స్టెన్సివ్ సైనసైటిస్ని, అలాగనే ఒక్కోసారి సైనస్ మనకి కంట్లోకి పోయినా, పైన బ్రెయిన్ దగ్గర పోయినా కూడా చాలా సేఫ్గా తీయగలుగుతున్నాం. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒకటి ఆర్నమెంట్, మన ఎక్కడికన్నా ఒక ప్లేస్కి పోవాలంటే మనకి జీపీఎస్ ఎలా ఉపయోగపడుతుందో, ఆ గూగుల్ రూట్ మ్యాప్లు ఎలా ఉపయోగపడుతున్నాయో, అలానే ఇవాళ నావిగేటర్ సిస్టమ్, ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్కి నావిగేటర్ సిస్టమ్ అటాచ్ చేసి ఇంకా చాలా అద్భుతంగా కాంప్లికేషన్ లేకుండా ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది మంచిగా జరుగుతుంది. ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా సైనస్ ప్రాబ్లమ్స్ని, ఎక్స్టెన్సివ్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మ్యాలిగ్నెన్సీ ప్రాబ్లమ్స్ని కూడా పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. ఒకవేళ మ్యాలిగ్నెన్సీకి ఆపరేషన్ చేస్తున్నట్లయితే దీన్ని ఎండోస్కోపిక్ ఆర్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ అని అన్నాం. దీన్ని రాడికల్ సైనస్ సర్జరీ అంటాం. ఆర్ రాడికల్ రిమూవల్ ఆఫ్ ద డిసీజ్ విత్ ఎండోస్కోప్స్ అంటాం అన్నమాట. ఫంక్షనల్ అనేది మెయిన్గా ఎక్కడ వాడతాం అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఎస్పెషలీ ఎలర్జీ లేకుండా సింపుల్గా సైనస్ మూసిపోతుంటాయి కొంతమందిలో. అది ప్రీవియస్గా వచ్చిన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి అనుకోండి, వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి అనుకోండి, ఆ సైనస్ మూసిపోయి దాంట్లో పస్ అక్యుములేట్ అయ్యింది. అప్పుడు మనం సైనస్ను ఓపెన్ చేస్తాం. ఈ సైనస్ ఓపెన్ చేసినప్పుడు అది బెలూన్ ద్వారా కానీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కానీ అది ఓపెన్ చేసి మనం పస్ తీసేసి లోపల ఉన్న సైనస్ మ్యూకోజాని రిటైన్ చేస్తాం అన్నమాట. అప్పుడు దాన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటాం. అంటే ఫంక్షన్ అంతా ప్రిజర్వ్ చేస్తున్నాం. ఓన్లీ మనం డిసీజ్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్నే తీసేస్తూనే ఉంటాం. కానీ ఇవాళ కొంతమందిలో మనకున్న పొల్యూషన్ నుంచి అనుకోండి, బాడీ తత్వాన్ని బట్టి అనుకోండి, కొంతమందిలో సైనసైటిస్ మళ్ళీ వస్తుంది. ఒక్కోసారి ఆ సైనస్ పక్కన ఉన్న బోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం రాడికల్ సైనస్ సర్జరీ అంటాం. అంటే మనం ఆల్మోస్ట్ అంతా మ్యూకోజాని కూడా తీసేస్తున్నాం మళ్ళీ డిసీజ్ రాకుండా. దీన్ని రాడికల్ సైనస్ సర్జరీ అంటాం అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విత్ నావిగేటర్ సిస్టము, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విత్ మైక్రో డిబ్రైడరు, అలానే కొత్తగా పీజో ఎలక్ట్రిక్ టెక్నిక్స్ అని వస్తున్నాయి. ఎందుకంటే మనం బ్లడ్ వెజల్ ఉన్నా, నర్వ్ ఉన్నా కూడా దాన్ని మనం ఈ టెక్నిక్తో సర్జరీ చేసినప్పుడు సేఫ్గా ప్రిజర్వ్ చేసి డిసీజ్ను కూడా తీయగలుగుతాం అనమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఏదన్నా మేజర్ బ్లడ్ వెజల్ దగ్గర డిసీజ్ ఉన్నా, లేదంటే నరువు, ఇప్పుడు కంటికి సంబంధించిన నరువు అనుకుందాం, దాని దగ్గర డిసీజ్ ఉన్నా 2-3 మిల్లీమీటర్స్ దాకా వదిలేసి మనం డిసీజ్ తీసేసేవాళ్ళం.
కానీ వాళ్ళ నావిగేటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత, పీజీ ఎలక్ట్రిక్ డ్రిల్ సిస్టమ్ వచ్చిన తర్వాత, అలానే మైక్రో డిబ్రేడర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నరువు దగ్గర కూడా ఎస్పెషల్లీ ఫంగల్ సైనసైటిస్ మనం ఎక్కడన్నా వదిలేసామనుకోండి అది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మ్యాలిగ్నెన్సీ అనుకోండి అది కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటివి కూడా చాలా ఫైన్గా నరువు షీత్ దాకా కూడా సేఫ్గా మనం ఆ బ్లడ్ వెజల్స్ కానీ నరువు కానీ ఇంజరీ కాకుండా మనం తీయగలుగుతున్నాం అన్నమాట. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీనే సైనోస్కోపీ అని కూడా అంటుంటారు. ఇందులో కెమెరా కలిగిన పరికరాన్ని ముక్కులోకి పంపించి కంప్యూటర్ తెర మీద సైనస్లు ఎక్కడ మూసుకుపోయాయనే విషయాన్ని పరీక్షిస్తారు. తర్వాత అవసరమైన సర్జరీతో బ్లాకులను తొలగిస్తారు. ముక్కులో నుండి పరికరాన్ని లోపలకు పంపిస్తారు. కాబట్టి ఎలాంటి కోతలు ఉండవు. ఈ సర్జరీ ద్వారా సైనసైటిస్ను నయం చేయడమే కాకుండా ముక్కు దూలం వంకరను కూడా సరిచేయవచ్చు. అలాగే ముక్కులో గడ్డలు, కణితులు లాంటివి ఉంటే కూడా వాటిని తొలగించవచ్చు. చాలామంది పేషెంట్లు ఏమంటారంటే ఇంతకుముందు చాలామంది సైనస్ సర్జరీ అండి మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటున్నారు, ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందని. కానీ వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, డిసీజ్ క్లియరెన్స్ పెరిగింది. డిసీజ్ క్లియరెన్స్ పెరిగిన తర్వాత ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీలో, ఆ రాడికల్ సైనస్ సర్జరీలో మనం డిసీజ్ని పూర్తిగా తీసేయగలుగుతున్నాం, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేయగలుగుతున్నాం ఉంటాయి. ఎందుకంటే అండర్లయింగ్ మ్యూకోజా, అండర్లయింగ్ పెథాలజీని తీసేసామనుకోండి, సైనస్ని అన్నిటిని బ్రాడ్ చేసామనుకోండి, మళ్ళీ పెథాలజీ వచ్చే అవకాశం ఉండదన్నమాట. దాంతోపాటు మనం మిగతాయి కూడా సపోజ్ ఎలర్జీ ఉందనుకోండి, ఇమ్యూనోథెరపీ ద్వారా ఆ ఎలర్జీని కంట్రోల్ చేసుకుంటా, ఏదైతే ఎలర్జీ ఉంటుందో ఆ ఎలర్జీని మనం వీలైనంత వాటికి అవాయిడ్ చేసుకుంటా. ఇవాళ ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లు వచ్చినాయి. ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి దేనికి ఎలర్జీ ఉందో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. దాన్ని కనుక మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్స్ కూడా మన ముక్కులోను గొంతులోను తగ్గుతాయి అన్నమాట. అలానే దానికి అవసరమైతే ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వచ్చు. అలానే ఇప్పుడు కొత్తగా ఈ వ్యాక్సిన్స్ వచ్చినాయి, న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్. వీటిని కూడా మనం ఎస్పెషల్లీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సైనస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో సైనస్ సర్జరీ దాంతోపాటు మనం యాడెడ్ ప్రోగ్నోస్టిక్స్, యాడెడ్ థింగ్స్ కనుక కరెక్ట్ చేసుకుంటే ఎలర్జీ లేకుండా చూసుకోవటం, ఎలర్జీకి ఇమ్యూనోథెరపీ తీసుకోవటం, వ్యాక్సిన్స్ తీసుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు విటమిన్ డి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే ఆ విటమిన్ డిని కూడా సప్లిమెంట్ చేసుకుంటా, ప్రాపర్ మంచి ఆహారాన్ని అంటే మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, ప్రోటీన్ డైటు, నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, చికెను, మటను, సూపు ఇలాంటివి తీసుకుంటా, ప్రాణాయామం చేసుకుంటా. ఎలర్జీ ఉన్నట్లయితే జలనేతి విధానం ద్వారా ముక్కును శుభ్రం చేసుకుంటా. సో మనం ఇవన్నీ సర్జరీతో పాటు యాడెడ్ థింగ్తో కూడా వీటిని ఇండైరెక్ట్గా మనం ఏమనొచ్చు అంటే నేసల్ హైజీన్ అంటాం. నేసల్ హైజీన్లో బేసిక్గా ఏమొస్తుందంటే బ్రీతింగ్ ఎక్సర్సైజులు వస్తాయి, జలనీతి వస్తుంది. అలానే మనం పొల్యూషన్కి అవాయిడ్ చేసుకుంటా ఉంటా, వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం నేసల్, థ్రోట్, లంగ్ హైజీను, శ్వాసకు సంబంధించిన హైజీన్ అంటాం. దీన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి సైనస్ సమస్యలు రాకుండా ఉంటాయి. సైనోస్కోపీ ముక్కులో వచ్చే అనేక సమస్యలకు ప్రభావవంతమైన శస్త్రచికిత్స. ఎలాంటి కోతలు, పెద్దగా రక్తం పోవడం లాంటివి లేకుండా సైనసైటిస్, ముక్కులో పాలిప్స్, ముక్కు దూలం వంకర, ముక్కులో క్యాన్సర్ కణితులు లాంటి సమస్యలకు చికిత్స అందించడంలో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చక్కగా పనిచేస్తుంది. అందాన్ని కాపాడుకునేందుకు తరచూ బ్యూటీ పార్లర్స్కి వెళ్లడం నేటి ఆధునిక మహిళలకు అలవాటే. ఫేషియల్స్ మొదలుకుని అవసరాన్ని బట్టి పీల్స్, పిగ్మెంటేషన్ చికిత్సలు, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, లేజర్ ఇలా అనేక థెరపీలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ చికిత్సలను తీసుకున్న తరువాత కొంతమందిలో చర్మం కందిపోవడం, ఎర్రగా మారడంతో పాటు ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో అకస్మాత్తుగా మొటిమలు కూడా పుట్టుకొస్తుంటాయి. ఎందుకిలా? అసలు ఇంతకీ బ్యూటీ పార్లర్ చికిత్సలు సురక్షితమేనా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫేషియల్స్ ఏంటి, అసలు ఈ డీటాన్ ఏంటి, మనకు అవసరమా అనే క్వశ్చన్ తీసుకుంటే, డీటాన్ ఫేషియల్స్ అనేది ఒక సైకలాజికల్ బెనిఫిట్ అనొచ్చు. అంటే మనం ఇప్పుడు ట్యాన్ అయ్యాము, ఎండకు తిరిగితే ట్యాన్ అవుతాం, ఎండకు తిరగకపోతే నార్మల్ అవుతాం. ఈ మధ్యలో ఈ ఫేషియల్స్ చేయించుకుంటే కొర ట్యాన్ పోతుందని చెప్తుంటారు. అసలు ఈ ఫేషియల్స్ మంచిదేనా అడుగుతాం. సో ఎప్పుడన్నా ఒకసారి చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. కానీ వారానికో లేకపోతే 2 వారాలకో 3 వారాలకో అవసరం లేకుండా చేయించుకుంటే ఏదైనా మనకి అది హెల్ప్ చేయదు, హార్మ్ చేస్తుంది. ఏ ప్రోడక్ట్స్ వాడినా పడకపోవటం, ఎండకు వెళ్తే స్కిన్ కమిలిపోవటంని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు సాధ్యమైతే పార్లర్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసుకోండి. క్లినిక్ ట్రీట్మెంట్స్ కూడా వీలైతే అవాయిడ్ చేసుకొని ఇంట్లో ఏదైనా చిన్న మాయిశ్చరైజర్స్, మైల్డ్ క్లెన్జర్స్, ఏదైనా సన్ స్క్రీన్స్ మీకు సూట్ అయ్యే సీరమ్స్ బట్టి వాడుకుంటే మనము ఈ స్కిన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. మళ్ళీ టీనేజర్స్లో, మిడిల్ ఏజ్లో పింపుల్స్, మొటిమలు
చీముండి గడ్డలు ఉన్న వాళ్ళు ఈ పార్లర్ ట్రీట్మెంట్స్ అవి యాక్టివ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు వాడే స్క్రబ్స్ కానీ, లేదంటే టవల్స్ కానీ, లేదంటే ఫేషియల్స్ కానీ ఆ పింపుల్స్ ఓపెన్ అయిపోయి స్కార్స్ అయ్యే ఛాన్సెస్ ఉండి, లేదంటే స్టిరాయిడ్స్ పొరపాటున వాడితే ఇంకా పింపుల్స్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్స్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ కానీ పార్లర్ ట్రీట్మెంట్స్ ఎంత దూరంగా ఉంటే క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా అంత మంచిది. ఎందుకంటే ఏ కెమికల్ ఏ రియాక్ట్ అవుతుందో తెలియదు, ఏ కెమికల్ స్కిన్లో డిజాల్వ్ అవుతుందో తెలియదు. సింపుల్గా ఈ ప్రెగ్నెంట్, ఫీడింగ్ ఉన్న వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్ పార్లర్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకోకపోవడం మంచిది. ప్లస్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వరకు మనకి మన గూస్ పింపుల్స్ లాగా వచ్చే లీజన్స్ వచ్చినా కానీ పార్లర్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఏదైనా పార్లర్ వాళ్ళు మేము ఎడ్యుకేటెడే, మేము లేజర్ చేస్తాము, లేదంటే పీల్ చేస్తామంటే మనం అంత తప్పు ఇంకొక ఎవరు చేయరు. పార్లర్లో కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ చేయించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెషిన్స్ గురించి అవగాహన కానీ, ఏ ప్రొసీజర్ ఎప్పుడు చేయకూడదని అవగాహన కానీ, ఎప్పుడు ఆపాలి అవగాహన కానీ అస్సలు ఉండదు. ఏం కానంత వరకు అందరం బాగానే ఉంటాం. స్కిన్ రియాక్ట్ అయ్యి స్కిన్ లేజర్తో బర్న్ అవుతే దాని కాన్సిక్వెన్సెస్ అంటే దాని తర్వాత వచ్చే మనం ఫేస్ చేయాల్సిన బాధ ఎవరు భరించాల్సిన అవసరమే లేదు. సో పార్లర్ల వరకు వెళ్ళాల్సిన ప్రొసీజర్స్ ఏంటంటే మైల్డ్ ఫేషియల్స్, ఎప్పుడన్నా ఈ పాడిక్యూర్, మెనిక్యూర్, లేదంటే ఈ వాళ్ళ వరకు ఎడ్యుకేట్ అయిన వాళ్ళ ప్రొసీజర్స్ వరకు మనం వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మితిమీరిన ప్రొసీజర్స్ ప్రతి వారానికో, 3 వారాలకో, 4 వారాలకో ప్రొసీజర్స్, స్ట్రాంగ్ బ్లీచర్స్, స్ట్రాంగ్ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ వాడితే ఏదైనా కానీ మనకి ప్రాబ్లం దారి తీయాల్సిందే. పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నప్పుడు రాత్రిపూట నిద్రలో పళ్లను గట్టిగా బిగించడం, పళ్లను నోరడం చేస్తుంటారు. ఇదేమంత కంగారు పడాల్సిన విషయం కాదు. అయితే కొంతమంది పెద్దల్లోనూ రాత్రులు పళ్ళు నూరే అలవాటు కనిపిస్తుంటుంది. ఇందుకు పార్కిన్సన్, ఎపిలెప్సీ వంటి నరాల జబ్బులతో పాటు కొన్ని రకాల మందులు కూడా కారణంగా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. పళ్ళు నూరే అలవాటుకు నరాల జబ్బులకు మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పళ్ళు కొరకడం అనేది కొందరు పిల్లల్లో వస్తుంటుంది. ఎస్పెషల్లీ 5 years నుంచి 15 years వారికి మధ్యలో ఎక్కువ వస్తుంటుంది. ఆ పళ్ళు ఎందుకు కొరుకుతారనేది ముఖ్యంగా ఈ పళ్ళు కొరకడం అనేది వాళ్ళకు తెలియని స్ట్రెస్, ఒకటి చెప్పలేని స్ట్రెస్ వాళ్ళకు బ్రెయిన్లో ఉండేదానివల్ల ఆ విధంగా ఆ రూపంలో అంటే రకరకాల రూపంలో స్ట్రెస్ బయటపడుతుంటుంది పిల్లల్లో. దాంట్లో ఇది ఒక రూపం యాక్చువల్లీ. అంటే ఈ పళ్ళు కొరకడం అనేది కూడా ఒక రూపం. అంటే నైట్ టైమ్స్ వాళ్ళకు అది మళ్ళీ గుర్తుకు రావడము, దానివల్ల పళ్ళు కొరుకుతుంటారు. ఈ పళ్ళు కొరకడం వల్ల ఏమేమి నష్టాలు ఉంటాయంటే ముఖ్యంగా ఎర్లీగా ఏమంటే ఆ పళ్ళు అరిగిపోవడము, తర్వాత పళ్ళు డిఫరెంట్గా రావడం జరుగుతుంటుంది. సో దానివల్ల ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏమిటంటే దగ్గరుండే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అవి ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఆ డెంటల్ ప్రొటెక్టర్స్ ఇస్తారు. సో అది ఇమీడియట్ ట్రీట్మెంట్. తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమిటంటే అది మళ్ళీ రాకుండా ఉండేదానికి ముఖ్యంగా స్ట్రెస్ ఎందుకు వచ్చింది అని కనుక్కొని దాన్ని తగ్గడం అనేది ఫస్ట్ పార్ట్. రెండోది అది మనము ఒకవేళ ఆ విధంగా తగ్గలేదంటే మనం కొన్ని చిన్న పిల్లలకి ఇచ్చే యాంగ్జైటిస్ ఉంటాయి. వాళ్ళ యాంగ్జైటీ తగ్గించేదానికి కొన్ని చిన్న చిన్న మందులు ఉంటాయి యాక్చువల్లీ. అవి కొన్ని రోజులు మేబీ 10 days, 20 days, 30 days ఇచ్చేదానివల్ల వాళ్ళ యాంగ్జైటీలో అంటే నిద్రలో కొన్ని తేడాలు వచ్చినా కానీ ఆ విధంగా వస్తుంది. కాబట్టి అది ఇచ్చేదానివల్ల వాళ్ళకు బ్రెయిన్ స్టెబిలైజర్ అంటే బ్రెయిన్ స్టెబిలైజ్ అయ్యేదానివల్ల వాళ్ళకు ఈ బ్రూక్సిజం అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ బ్రూక్సిజాన్ని తగ్గించడానికి అవకాశం. అతిమూత్రం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, రాత్రులు తరచూ మూత్రానికి లేవాల్సి రావడం, ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడంతో తలెత్తే ఇబ్బందులే. పెరిగిన ప్రోస్టేట్కు ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి సర్జరీ చేయడం మినహా మరో పరిష్కారం ఉండేది కాదు. ఇక రక్తస్రావం, రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల బెడద తప్పేది కాదు. అయితే సంప్రదాయక సర్జరీతో ఉన్న ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెడుతూ అసలు సర్జరీ అవసరం లేకుండానే ప్రోస్టేట్ ఇబ్బందుల్ని తగ్గించే మోసెస్, మోలేప్, మోరేస్ వంటి ఆధునిక చికిత్సలు ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చాయి. కోత లేకుండా ప్రోస్టేట్ తాలూకు ఇబ్బందులకు పరిష్కారం చూపించే ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీహెచ్ అంటే ఏంటి? యూజువల్గా అండి మగవారిలో వయసు పెరిగే కొందే అంటే 50 సంవత్సరాలు దాటినటువంటి మగవారికి
ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేటువంటిది సర్వసాధారణం. ఇది వయసుతో పాటు ఈ గ్రంథి అనేటువంటిది మగవారిలో పెరుగుతుంది. 50 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 60, 70, 75 సంవత్సరాల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక నేచురల్ ప్రాసెస్. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే బెనైన్, అంటే క్యాన్సర్ కానటువంటి పెరుగుదల. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్తో కూడినటువంటి పెరుగుదల. పెరిగిన ప్రోస్టేట్కి సంప్రదాయకంగా చికిత్స ఎలా ఉంటుంది? బీపీహెచ్ అంటే బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ ఆర్ బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్. ఇది నాన్ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ పెరుగుదల కానిటువంటి ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల. మామూలుగా మగవారిలో పెరుగుదల అనేటువంటిది సర్వసాధారణము. కానీ పెరుగుదల ఉంది కదా అనేటువంటి బేస్ చేసుకొని మనము ఆపరేషన్లు కానీ మెడికేషన్స్ కానీ సజెస్ట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ పెరుగుదల వలన సమస్యలు వస్తాయో, కాంప్లికేషన్స్ వస్తాయో, అటువంటి సిచ్యువేషన్లోనే మనము మెడికల్ ట్రీట్మెంట్కి కానీ లేదా సర్జికల్ ట్రీట్మెంట్కి కానీ వెళ్ళవలసి వస్తుంది. బీపీహెచ్కి కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? ఈ బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ అంటే నాన్ క్యాన్సరస్. ఇది 50 సంవత్సరాలు దాటి 60, 70 వరకు నాన్ క్యాన్సరస్ వరకే ఉండే ఛాన్స్ ఉంటుంది. లెస్ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అదే 70 సంవత్సరాలు దాటినటువంటి వారిలో గాన ఏమన్నా ప్రాస్టేట్ సమస్యలు వచ్చినాయంటే తప్పకుండా మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. మనం ఏదైనా సర్జరీకి వెళ్ళే ముందు కంపల్సరీగా డయాగ్నోసిస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు మనము బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ ఆర్ బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ అంటే క్యాన్సర్ కానటువంటి సమస్య. అదేవిధంగా ఆ ఆపరేషను బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ వలన దానివలన వచ్చినటువంటి సమస్యలు ఎప్పుడైతే కంటిన్యూస్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, లేదా స్టోన్స్ ఫామ్ అవుతాయి, లేదా బ్లాడర్కి కిడ్నీకి మధ్యలో ట్యూబ్స్ ఉంటాయి, అవి వాచడం వలన కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అటువంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఆపరేషన్ చేయాలి. అవి ట్రెడిషనల్గా స్మాల్ గ్లాండ్, మీడియం గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటే ఎండోస్కోపీ ద్వారా ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ది ప్రాస్టేట్ అనేటటువంటి టెక్నాలజీ చేసేవారు. దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ప్రీవియస్లీ. దాని తర్వాత పెద్ద గ్లాండ్ ఉండిందనుకోండి, ఓపెన్ సింపుల్ ప్రాస్టెక్టమీకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లేజర్ టెక్నాలజీ వచ్చింది. దిస్ లేజర్ టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ వచ్చినాయి. హాల్మియం లేజర్, థూలియం లేజర్, అండ్ మోర్ అడ్వాన్స్డ్ ఈస్ మోసెస్ టెక్నాలజీ ఫర్ హాల్మియం లేజర్ ఎన్యుక్లేషన్ ఆఫ్ ది ప్రాస్టేట్. మోసెస్ టెక్నిక్ అంటే ఏంటి? ఈ చికిత్సలో ఏం చేస్తారు? ఈ మోసెస్ టెక్నాలజీలో మెయిన్గా పల్స్ మోడలేషన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఇక్కడ 2 బబుల్స్ వస్తాయి. ఒక బబుల్ ఏమో వాటర్ని సపరేట్ చేసుకుంటూ వెళ్తుంది, ఇంకొక బబుల్ ఏమో టార్గెట్ టిష్యూని టార్గెట్ చేస్తుంది డైరెక్ట్గా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డబుల్ పల్స్ మోడలేషన్ టెక్నాలజీ వలన ఈ 2 బబుల్స్ వలన దేర్ విల్ బి హై ఛాన్స్ ఆఫ్ క్లియర్ కట్ ఎన్యుక్లేషన్ ఆఫ్ ది ప్రాస్టేట్ గ్లాండ్. సో దీనివల్ల మనము ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే నేను మీకు స్టాండర్డ్ హోల్మియంకి మోసెస్కి డిఫరెన్సెస్ చెప్తాను. స్టాండర్డ్ హోల్మియంలో ఓన్లీ 1 pulse will be there and that will creates one bubble that too difficult to separate the water. So there will be a high absorption of the water and targeting tissue will be less. కానీ మోసెస్ టెక్నాలజీలో 2 bubbles ఉంటాయి కాదు, ఒక బబుల్ ఏమో వాటర్ని సపరేట్ చేసుకుంటూ పోతుంది, దట్ ఈస్ పైలట్ పల్స్ అంటాము. రెండవదేమో టిష్యూని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. అంటే ఎఫిషియన్సీ విల్ బి 100% ఇన్ కేస్ ఆఫ్ మోసెస్ టెక్నాలజీ. మోలెప్ పద్ధతిలో ప్రోస్టేట్ జబ్బును ఎలా తగ్గిస్తారు? మోలెప్ టెక్నాలజీ, మిలెప్ టెక్నాలజీ, ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ ఇన్స్ట్రుమెంటేషన్. మనం మోలెప్ టెక్నాలజీలో మోసెస్ టెక్నాలజీ యూజ్ చేస్తాము, మైలెప్లో కూడా మోసెస్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. కానీ మోసెస్ టెక్నాలజీ చేసి ప్రాస్టేట్ గ్లాండ్ని ఇన్యుక్లేషన్ చేసేటప్పుడు 24 సైజ్ 26 ఫ్రెంచ్ షీతులు యూజ్ చేస్తాము. అదే మెలిప్ టెక్నాలజీలో ఇన్స్ట్రుమెంటేషన్ విల్ బి 22 ఫ్రెంచ్. దీనివల్ల ఏమవుతుందంటే ఏ పేషెంట్లో అయితే నారో యూరిథ్రా ఉంది లేదా ఇంతకుముందు ఏమైనా సర్జరీలు చేస్తున్నారు అటువంటి పేషెంట్లకి మెలిప్ అనేటువంటిది చాలా ఉపయోగకరము.
ఎందుకంటే అక్కడ యురిత్రాకి లెస్ ట్రామా ఉంటుంది, మెటల్ డైలిటేషన్ అవసరం లేదు, అనటామికల్ ఆఫ్ యురిత్రాని మనం ప్రిజర్వ్ చేయొచ్చు, స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ ఉండదో పోస్ట్ ఆపరేటివ్గా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పేషెంట్కి నొప్పి, పెయిన్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మోలెప్కి మైలెప్కి మెయిన్ వ్యత్యాసం ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్. మిలెప్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ దిస్ ఆల్సో ఇన్యూక్లియేషన్ ఆఫ్ ది ప్రాస్టేట్. కానీ ఎవరిలో చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ మిలెప్ టెక్నాలజీ ఏ పేషెంట్కి అయితే నారో యురిత్రా ఉంది లేదా ప్రీవియస్గా ఆపరేషన్లు చేస్తున్నారు అటువంటి పేషెంట్కి మిలెప్ టెక్నాలజీ యూజ్ చేస్తాము. ఓన్లీ స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ మోసెస్ టెక్నాలజీ ఫర్ ద ఇన్యూక్లియేషన్ ఆఫ్ ది ప్రాస్టేట్. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ని ఇన్యూక్లియేషన్ చేసేదానికి స్మాలర్ షీట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్ సైజు 22 French షీట్ని యూజ్ చేసి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయినటువంటి ప్రాస్టేట్ గ్లాండ్ని ఇన్యూక్లియేషన్ చేస్తాము. మోరిస్ చికిత్స ఎలా ఉంటుంది? ప్రోస్టేట్ పరిమాణాన్ని ఎలా తగ్గిస్తారు? మోరిస్ టెక్నాలజీ అంటే ఇంతకుముందు మనం స్టోన్స్కి, కిడ్నీలో స్టోన్స్ ఉంటే రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అనేటువంటి లేజర్ టెక్నిక్తో చేసేవాళ్ళం. సేమ్ ఇక్కడ ఆ రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీని మనం మోసెస్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మోరిస్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే స్టోన్ రిట్రోపల్షన్ తక్కువగా ఉంటుంది, అంటే స్టోన్ మూమెంట్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం స్టోన్ని చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టోన్ని ఫ్రాగ్మెంట్ చేయొచ్చు. అండ్ దట్ ఫ్రాగ్మెంటేషన్ కూడా స్మాల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఉంటాయి కాబట్టి యూరిటర్ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఈజీగా పాస్ అయిపోతాయి. పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. రోబోటిక్ పద్ధతులతో బీపీహెచ్ని తగ్గించవచ్చా? రోబోటిక్ సర్జరీస్ అండి, వీఆర్ హ్యాపీ దట్ మనకిప్పుడు ఇండియన్ మేడ్ రోబోటిక్ మిషన్స్ వచ్చినాయి, SSI మంత్ర. సో వీటి వలన ఏంటంటే మెయిన్గా యూరాలజీ, యూరోగైనకాలజీ, యూరో ఆంకాలజీలో అండ్ అదర్ ఆంకలాజికల్ ప్రొసీజర్స్లో మనం ఈ రోబోటిక్ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఈ రోబోటిక్ విధానం వలన 3D విజన్ ఉంటుంది, డెప్త్ పర్సెప్షన్ ఉంటుంది అండ్ 360 degrees wrist మూమెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమన్నా పెల్విక్ సర్జరీస్ చేయాలంటే డెప్త్ పర్సెప్షను, డెప్త్ విజువలైజేషను మంచిగా ఉంటుంది. సూచరింగ్ టెక్నిక్ విల్ బి గుడ్. అనాస్టమోసిస్, వాటర్ టైట్ అనాస్టమోసిస్ ఉంటుంది. రికరెన్స్ ఛాన్సెస్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఆధునిక వైద్యంలో సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది. చర్మంపై పెద్దగా కోతలు, ఘాట్లను పెట్టడంతో పాటు రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం వంటి ఇబ్బందులన్నింటికీ మోలెప్, మోరిస్ వంటి మినిమల్ ఇన్వేజివ్ పద్ధతులు చెక్ పెట్టేస్తున్నాయి. ప్రోస్టేట్ పెరిగినప్పుడు సర్జరీకి బదులుగా ఈ చికిత్సల్ని తీసుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతినిత్యం రాత్రిపూట పడుకోబోయే ముందు ఆలివ్ నూనెతో చర్మాన్ని మృదువుగా మర్దన చేయండి. ఆలివ్ నూనెలోని విటమిన్ E చర్మానికి సమస్యలు తగ్గించి చక్కటి ఆరోగ్యంతో ఉంచుతుంది.